ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పబ్జి ఆ చచ్చు సన్నాసులేంట్రా, చేతకాని దద్దమల్లా ఒక ఆడదాని చేతిలో తన్నులు తింటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు మేడం. అయ్యో, ఆవిడకి ఫైటింగ్ కూడా వచ్చా? మేడం, ఇప్పుడు మనల్ని చంపేస్తారు మేడం. అమ్మో, అదెవరు? నాకేం తెలుసు మేడం. ఇప్పటిదాకా బాగానే కొట్టావు కదా, ఇప్పుడు మొహమాట పడుతున్నావా? అస్సలు మొహమాట పడకు, స్టార్ట్ చేయి. ఏం జరుగుతుంది అక్కడ? ఆ అమ్మాయి ఎవరు? తనని ఎందుకు కాపాడుతుంది? నేను ఇక్కడే ఉన్నాను కదా, అక్కడ ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది మేడం? వీళ్ళు ఆడవారు కాదు, ఆడువారు. వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో చూడు. కావాలంటే ఇద్దరిని చంపాయి. వెళ్ళు. అలాగే మేడం. బాలా, రేయ్ ఆగురా, ఆగు. చెప్పు చెప్పు, నన్ను చంపమని పంపించిందెవరు? చెప్పరా? వీడు గాని ఇప్పుడు నోరు తెరిస్తే దాన్ని చంపాలని చూసింది నేనే అని తెలిసిపోతుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చెప్తావా చెప్పవా? చెప్పపోతే ఇక్కడే చంపేస్తాను నిన్ను. చెప్పరా? ఎలాగైనా ఇక్కడి నుంచి వాడిని తప్పించి తీసుకెళ్ళాలి. ఆగు. పదండి మేడం, పదండి.
పడిన ఈవిడెక్కడా? అయ్యో, ఆ బాలిక, నీ వామహస్తమునకైన గాయమును శుభ్రపరచుటకు జలమును తెమ్మందువా? ఎందులకు బాలిక అటులు చూచుచుంటివి? ఇంకెలా చూడాలి? హా? అరే, ఇద్దరు ఆడపిల్లలు అక్కడ అంతమంది రౌడీలతో గొడవ పడుతూ ఉంటే మీరు వచ్చి సాయం చేయాలని కూడా లేకుండా సినిమా చూసినట్టు దూరంగా నిలబడి చూస్తారా? కొంచెమైనా మీకు మనసాక్షి లేదా? మీరిరువురు వారిపై విరుచుకుపడి స్త్రీ శక్తిని నిరూపించితిరి. ఒకవేళ మేము కాపాడవలెనన్నా వారిని కాపాడవలెను. అయినను నీలో ఇంతటి ఆవేశమును ఇంతటి ధైర్యమును మునుపెన్నడూ చూడలేదు సుమి. అవును, నీకు యుద్ధ విద్యలు వచ్చునని మాకెన్నడూ ఎందులకు చెప్పలేదు? నా మొహం, నాకు యుద్ధ విద్యలు రావడం ఏంటి? భాగ్యని చంపబోతున్నారు. నేను తప్ప తనని కాపాడడానికి ఎవరూ లేరు. అందుకే ధైర్యం తెచ్చుకుని ఏదైతే అదైందని వెళ్ళిపోయాను, అంతే. ఆహాహాహా, ఏ మాటకు ఆ మాటే. మీరిరువురు శత్రువులపై విరుచుకుపడుతూ ఉంటే వీక్షించుటకు నయనానందముగానున్నది. ఖాళీగా కూర్చొని చూడడమే కదా, ఎలా అయినా బాగానే ఉంటుంది. అసలు మిమ్మల్ని మమ్ములను నీవు ఎప్పుడైనా దూషించవచ్చును. నీ పతిదేవునకు చెప్పకుండా వెళ్ళితేవని అచ్చట అతగాడు చిర్రుబురులాడుచున్నాడు. అయ్యో, అవును కదూ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆయనకి ఏదో ఒకటి చెప్పాలి. పదండి త్వరగా. ఆవేశం వచ్చినను ఆనందం వచ్చినను పట్టలేవు ఈ బాలికతో. మేడం, నా కళ్ళ ముందే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పోలీసులకి చెప్దామా? ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారితో ఓకే మేడం. మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, ఈ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది. రామ్మా, కూర్చోమ్మా. పర్లేదు మేడం. చెప్పండి, నన్నెందుకు కలవడానికి వచ్చారు? మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారని సిస్టర్ చెప్పింది. ఎవరు వాళ్ళు? మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? లేదండి, నన్ను చంపాలని చూశారు. ఒక ఆవిడొచ్చి నన్ను కాపాడింది. అయ్యో, మీకేం కాలేదు కదా? లేదండి. సరే చెప్పండి, నన్నే పని మీద కలవడానికి వచ్చారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.